ధ్వనులండి. జ్యోతి వెలిగించారు లక్ష్మీమా. ఇప్పుడే ఒక కంప్లైంట్ వచ్చిందండి. మరి చప్పట్లు ఎవరికి వినపడడం లేదంట. ఒక్కసారి గట్టిగా గట్టిగా మన శక్తి చూపించేది అంతే. ఎందుకంటే ఈ సామాన్యమైన విషయం కాదండి. మన తెలుగువారు ఒక తెలుగు పండుగని ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. మన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. మన ఉగాది ప్రారంభించే ముందు అంటే మన కార్యక్రమాలన్నీ పంచాంగ శ్రవణంతో మొదలుపెట్టాం. మన ఆనవాయితీ. కాకపోతే పూర్తిగా పంచాంగ శ్రవణం చేయడం అన్నది మనకు కొంచెం కష్టం. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉన్నాయి మన ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, వీటి గురించి కొంచెం తెలుసుకొని తర్వాత మిగిలిన కార్యక్రమాలు మొదలెట్టేద్దాం. మొట్టమొదట ఈసారి విశేషం ఏంటంటే చాలా రాసుల వాళ్ళకి ఆదాయం చాలా ఎక్కువ ఉందండి. సో అందరూ హ్యాపీగా ఉండండి, నో ప్రాబ్లం. ఓకే, కొంచెం మందికి మాత్రం అటు ఇటుగా ఉంది. మీరు అది సర్దేసుకుంటారని అనుకుంటున్నాము. సో ఎక్కడ ఏమైనా మనం చింతపడవలసిన అవసరం ఏం లేదు. ఈరోజు మనం మొదట మేషరాశి వారితో మొదలెడుతున్నాం. మేషరాశి వారికి మేషరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 5, ఆదాయం 14 అండి. మీ ఇష్టం. ఎవరెవరున్నారండి ఇక్కడ మేషరాశి వారు? ఎవరు లేరా? అక్కడ ఉన్నారు. 1, 2. ఓ ఇక్కడ మా పక్కన ఇంకొకటి ఉన్నారు. వ్యయం 2. మీ అదృష్టం. ఆదాయం 14, వ్యయం 2. తర్వాత మేషరాశిని చూపించిన అమ్మాయి పేరు నిఖిల అండి. ఆ అమ్మాయికి మనం ఒకసారి కరచాల ధ్వనులతో చాలా సంతోషం అండి. వృషభ రాశి వాళ్ళకి కూడా బాగుందండి. కాకపోతే వీళ్ళకి ఆదాయం కంటే కొంచెం వ్యయం ఎక్కువ ఉంది. రాజపూజ్యం 7. మీకు ఎక్కడికి వెళ్ళినా గౌరవమే గౌరవం. మీరు బాధపడవలసిన అవసరం లేదు. అవమానం 5, ఆదాయం 8, వ్యయం 11. పెద్ద తేడా లేదులేండి, పర్వాలేదు. ఎవరున్నారండి వృషభ రాశి వారు? 1, 2 కనిపిస్తున్నాయి, పర్వాలేదులేండి. తర్వాత మిథున రాశి. మనకి మేషరాశిని చూపించిన అమ్మాయి పేరు అనన్య అండి. మిథున రాశిని చూపిస్తున్న అమ్మాయి పేరు శృతిక అండి. మిథున రాశి వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 1, ఆదాయం వీళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉందండి 11, వ్యయం 8. కొంచెం వృషభ రాశి వాళ్ళకి వెళ్తే అటు ఇటు అయింది. కాకపోతే మిథున రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంది 11. ఎవరండి మిథున రాశి వారు?
ఉన్నారు. శ్రీతికకు ఒకసారి చెప్పట్లండి. తర్వాత అందరికి ఆకలేసినట్టున్నదండి. భోజనం కర్కాటక రాశి గట్టిగా గట్టిగా చెప్పట్లు వినపడలే. అదే కర్కాటక రాశి వారికి ఈసారి గౌరవం చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి చాలా చాలా బాగుంది. రాజపూజ్యం 6, అవమానం 1, ఆదాయం 5, వ్యయం 8. కొంచెం డిఫరెన్స్ పర్వాలేదు. 5, 8 నాట్ ఏ బిగ్ డిఫరెన్స్. ఎవరండి కర్కాటక రాశి వారు? ఆహా, కొంతమంది కనిపిస్తున్నారు. ఏంటి మిగిలిన వాళ్ళందరూ మిగిలిన రాసులేనా? నాకు ఎక్కువ మంది కనిపించట్లేదు మిగిలిన రాసుల వాళ్ళు. ఈ కర్కాటక రాశిని చూపించిన అమ్మాయి కృతిక అండి. సాన్విక అండి, క్షమించాలి. కృతిక, సాన్విక వీళ్ళిద్దరూ కావాల్సినదండి. సింహరాశి వీళ్ళ ఆదాయంలో కొంచెం సింహంలో బాగా ఖర్చిస్తున్నారు. ఖర్చు మాత్రం ఎక్కడ పెట్టట్లేదండి. సింహరాశి వాడు కొంచెం ఖర్చు పెట్టాలి. వీళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 8, వ్యయం 2. కొంచెం ఖర్చు పెట్టాలి సింహరాశి వారు. ఎవరండి సింహరాశి వారు? ఆహా, అదిగో అక్కడ ఉన్నారు. ఆహా, సింహరాశి వాళ్ళకి చాలా బాగుందండి. కన్యా మన ముందుకు తెచ్చిన అమ్మాయి పేరు లేఖన అండి. ఒకసారి చెప్పట్లు. చాలా సంతోషం అండి. కన్యారాశి వాళ్ళు చూడండి, అద్భుతంగా ఉంది. ఎవరండి కన్యారాశి? మీకు సరే, మనీ డబ్బే డబ్బు. రాజపూజ్యం 5, అవమానం 4, 2 పర్వాలేదు, అటు ఇటుగానే ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 8. అంటే ఏంటంటే లక్ష ఏమైనా తగులుతున్నది ఎవరికైనా? అలాంటి ఏమైనా కొంచెం తారకు కొంచెం దాన్ని డొనేట్ చేయండి. కన్యరాశిని మన ముందు వచ్చిన అమ్మాయి సాయి శృతిక అండి. ఈ సంవత్సరం ఇలా ఉందని అనుకోకండి. తులారాశికి బాగానే ఉంటుంది. మేము ఎక్కడ తీసుకున్నామో అందులో అలా ఉంది. ఇంకో దాంట్లో చూస్తే బాగానే కనిపిస్తుందిలేండి. ఈసారి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11. పెద్ద డిఫరెన్స్ లేదులేండి ఆదాయం వ్యయంలో. కొంచెం రాజపూజ్యం అవమానంలోనే కొంచెం ఉన్నాయి. అవి సర్దేసుకోవచ్చు. మనం ఇంకో సిద్ధాంతంగా చూస్తే ఇంకోలాగా వస్తుంది. అందులో ఎక్కువ ఉంది అనుకుందాం. ఎవరంటే తులారాశి. ఎక్సలెంట్. తులారాశిని మన ముందు ఉంచింది సాన్వి అండి. ఒకసారి చెప్పండి. తర్వాత వృశ్చిక రాశి. చూసారా మళ్ళీ వృశ్చిక రాశి వారికి కూడా మళ్ళీ ఆదాయం వీళ్ళకి కూడా లాటరీ ఉందండి. రాజపూజ్యం 2, అవమానం 7, ఆదాయం 14, వ్యయం 2. ఎవరండి వృశ్చిక రాశి వారు? అసలు ఖర్చు పెట్టట్లేదు ఎక్కడ, ఏమీ లేదు. ఎవరిదండి వృశ్చిక రాశి? ఆహా, అద్భుతం. ఎలా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారో అడిగి తెలుసుకుందాం వాడు. అంతేనంటారా? అది చాలా కష్టం. మన రాజుకంతా ఖర్చు ఎక్కువ ఉంది. ధను రాశి. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి. ధనురాశి వారు వీరికి రాజపూజ్యం 7, అవమానం 7, 2 సరిసమానంగా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 11. వీళ్ళు కొంచెం ఖర్చులు తగ్గించాలండి. ధనురాశి వారు బాగా ఖర్చు పెట్టేస్తారు.
మన ముందు వచ్చింది అనీష్క అండి. ఒకసారి కరచాలతోంది. మకర రాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉందండి ఈ సంవత్సరం. అన్నీ కూడా సరిసమానంగా ఉన్నాయి, ఏవి ఎక్కువ తక్కువ లేవు, చక్కగా నడుస్తుంది. రాజపూజ్యం 3, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 5. సో మరి మనం ఎక్కడ దాచట్లేదు, వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తున్నాం. ఎవరండి మకర రాశి వారు? ఇంకెవరున్నారండి మకర రాశి వారు? ఎక్సలెంట్, చక్కగా రెండింటికి 2 బాగుంది. ఎంత వస్తున్నదో అంత ఖర్చు పెడుతున్నారు. కుంభరాశి మకర రాశి మన ముందుకు వచ్చింది శ్రేష్ఠ. రాజపూజ్యం 6, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 5. వీళ్ళకు కూడా అన్ని సరిసమానంగా ఉన్నాయండి. ఎవరండి కుంభరాశి వారు? ఒక్కరు ఇంకెక్కడైనా ఉన్నారా? బాగున్నాయండి. మీనరాశి వాళ్ళు బాగా ఖర్చు పెట్టేస్తున్నారండి ఈసారి. కొంచెం ఖర్చు తగ్గించాలి బంగారం మీద, వాటి మీద. మీన రాశి